నిత్యము భయం కలిగి బతకాల్సింది దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి భయపడటం, దేవుని భయం కలిగి నడుచుకోవటం అనే దాన్ని మనం కానీ సాధన చేసి ఆ ఒక్కటి కరెక్ట్గా చేయగలిగితే ఇక దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది పరిస్థితులు కావచ్చు, రోగాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శత్రు భయం కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, ప్రయత్నాల్లో విఫలత కావచ్చు, నష్టాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. నీ పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలో నీవు జాగ్రత్త పడాలి. నిన్ను కలవరపెట్టే ఎన్నో ఉండొచ్చు నీ లైఫ్లో, కానీ వాటిని గురించి నీవు భయపడటం వలన నీకు ఉరి వచ్చిద్ది అన్నాడు. ఉదాహరణకి, నీకు ఫలానా జబ్బు ఉంది అని డాక్టరు రిపోర్ట్ ఇచ్చాడు అనుకో, నీకు ఫలానా జబ్బు ఉంది అని. జబ్బు ఒక మనిషిని దెబ్బతీసేది ఎంతో తర్వాత సంగతి, కానీ నాకు ఫలానా జబ్బు స్టార్ట్ అయింది అనే భయం ఉంది చూశారు. ఈ భయము ఉదాహరణకి ఒక 10 ఏళ్ళు బతికేవాడిని 3 ఏళ్లలోనే చంపేస్తుంది పక్క. ఓసారి తెగులు బయలుదేరిందట. ఓ భక్తుడు అడిగాడు తెగుల్ని. తెగులు అంటే తెలుసా మీకు? కరోనా లాంటి తెగులు అనుకోండి. సడన్గా రేగి జనాలు చాలామంది నశించారు కదా, అంటే చనిపోయారు కదా. అట్లా తెగులు ఒకటి బయలుదేరిందట. బయలుదేరితే ఓ భక్తుడు అడిగాడు, ఏం తెగులు గారు బయలుదేరారుగా, ఈసారి ఎంతమందిని అని అడిగితే, పెద్ద సంఖ్య లేదు సార్, ఒక 500 మంది సంఖ్యను ఈసారి నేను తీసుకున్నాను, ఒక 500 మందిని మరి లిస్టులో చేర్చుకున్నాను, దేవుడు ఒక 500కి పర్మిషన్ ఇచ్చాడు అన్నట్టు. సరే పోయింది, తెగులు సంచరించి వచ్చింది, 5,000 మంది పోయారు. భక్తుడు మళ్ళీ అడిగాడు, ఏం తెగులు, నీకు పర్మిషన్ ఉంది 500కి అన్నావు, మరి 5,000 మందిని గాజేసావేంది? అప్పుడు తెగులు చెప్పిన సమాధానం ఏంటంటే, లేదు నా లెక్క ప్రకారమే నేను చేస్తాను, లెక్కకు మించి చేస్తే దేవుడు ఊరుకోడు కదా, ఎంతమందికి చెప్పాడో అంతమందినే నేను హతం చేయాలి, అదనంగా చేస్తే దేవుడు ఊరుకోడు, కాబట్టి నేను చంపింది 500 మందినే. మరి మిగిలిన 4,500 సంగతి ఏంటంటే, వాళ్ళ అదురుపోయిపోయిన వాళ్ళు అన్నాడట. వాళ్ళంతా భయపడి చచ్చిపోయిన వాళ్ళు. అంటే అసలు సమస్యతో చచ్చిన వాళ్ళు 500 మంది అయితే, దాని విషయమై జరిగిన వార్తను బట్టి విని భయపడి చచ్చిపోయిన వాళ్ళు 4,500 మంది. ఏ పర్సంటేజ్ ఎక్కువ? దీన్ని మీరు ఒప్పుకుంటారా? వ్యాధి తీవ్రత కొంచెం అయితే, భయం దానికి తోడైతే చాలా తొందరగా మనిషి డ్యామేజ్ అవుతాడని ఎంతమంది ఒప్పుకుంటారు కదా? ఇది భయపడటం వల్ల ఉరి రావటం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉరి అంటే ఏంటంటే పోతాం. అట్లాగున భయం, ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు, మొన్న పిల్లలు ఎగ్జామ్స్ రాశారు. భయం జ్ఞాపక శక్తిని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ రాసే దానిలో ఉన్నాం, హాల్లో ఉన్నాం మనం, దడ స్టార్ట్ అయింది, భయం స్టార్ట్ అయింది. అది ఎంత కోపం ముంచిదంటే కాస్త కూస్త మన గుర్తున్నవి కూడా మర్చిపోతాం. అట్లాగైపోయింది పరిస్థితి. ఎందుకంటే అనుభవం నాకుంది. పాటల పోటీల్లో నా పేరు కూడా ఇచ్చారు పంతుళ్ళు, వీరయ్య బాగా పాడతాడు రా అని. నేను కూడా వాళ్ళు అడిగినప్పుడల్లా ఎగిరెగిరి పాడుతున్నా. తీరా ఆ రోజు రానే వచ్చింది పాటల పోటీ. నాకేం తెలుసు అంతమంది జనం ఉంటారని, చాలామంది కూర్చున్నారు. ఇక్కడంటే మాస్టర్లు, టీచర్లు, సార్లు వాళ్ళే ఉన్నారు. పాడమంటే ఈజీగా పాడేస్తాను, అలవాటైన వాళ్ళు కదా. క్లాస్లో పిల్లలు ఉంటారు, వాళ్ళంతా పరిచయస్తులే. పాడురా అంటే పాడుతున్నా భయం లేకుండా. పాటల పోటీ ప్రదేశానికి తీసుకెళ్తే చాలామంది జనం ఉన్నారు. నా కర్మగాలి ఫస్ట్ నా పేరే వచ్చింది.
ఫలానా వాడు పాడతాడు ఇప్పుడు పాట. ఏం పాట? చెయ్యెత్తి జైకొట్టు అనే పాట. మైక్ ఇచ్చారు, మైక్ తీసుకున్నా, పాట మరిచిపోయా. మైకు నా చేతిలో ఉంది, గడగడ 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 వణుకుతుంది చెయ్యి. ఈ చెయ్యి సపోర్ట్ చేశాను, 2 చేతులు కలిసి వణుకుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు కలిసి గడగడ గడగడ వణుకుతున్నాయి. ఇక మైక్ దగ్గర పెట్టుకొని ఇక మాస్టర్కి వెళ్ళి చూడటం మొదలుపెట్టా. ఏందిరా పాడు అంటున్నాడు ఆయన. ఏ పాట? చెయ్యెత్తి జైకొట్టు. ఇక మొదలుపెట్టి ఒక ముక్క పాడటం, ఆయనకి వెళ్ళి చూడటం, తర్వాత ఆయన చెప్పటం, మళ్ళీ అది పాడటం, మళ్ళీ ఆయనకి వెళ్ళి చూడటం. ఎందుకంటే పాట మర్చిపోయా. భయం చివరికి నా కండిషన్ ఎలా అయిపోయిందంటే కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, మైకు బాగా కదిలిపోతుంది. మాస్టర్కి అర్థమైంది. ఒక పల్లవి చరణం పాడేసరికి వీడు తెచ్చేటట్టున్నాడని, రేయ్ మైక్ అడిచి కూర్చో అన్నాడు. ఇంకేం చేయాలా, అమ్మయ్య బతికిపోయానని మైక్ వాళ్ళకి ఇచ్చి సైలెంట్గా కూర్చున్నా. అప్పుడు కొంచెం ప్రాణం నిమ్మళించింది. ఎక్కడైనా సరే. కానీ ఏం చేద్దాం, ఆదాము చేసిన పాప ఫలితంగా మనకు వద్దన్నా వచ్చిన ఆస్తి భయం. వద్దన్నా వచ్చిన ఆస్తి భయం. ఈ భయం వల్ల మనశ్శాంతి కరువైపోయి, నిద్ర పట్టక, తిండి సహించక, ఏది చేసినా విఫలం విఫలం విఫలం. చేసేటప్పుడే భయపడతా చేయటం, నిజంగానే అదే జరగటం. జరిగిన తర్వాత నేను అనుకున్నట్టే అయ్యింది, నేను భయపడ్డట్టే అయ్యింది. మనకే కాదండి, ఈ భయం అనేది భక్తులను కూడా వెంటాడింది. అది ఇప్పుడు పాయింట్. భక్తిహీనుడు భయపడ్డాడంటే అర్థం ఉంది, వాడు భక్తిహీనుడు, పాపాత్ముడు కాబట్టి దుశ్చర్యలు చేస్తాడు కాబట్టి వాడు భయపడ్డాడంటే అర్థం ఉంది. కానీ భక్తిపరుడు, నా పొరుగువాని భార్యను ఆశించి నేను వాడి వాకిట పొంచి ఉంటే నా భార్య వేరొకటి తిరగలి విసురును గాక అన్న భక్తుడు. అంటే ఏంటి? నా పొరుగువాని భార్యను నేను ఆశించలా. అలా నేను ఆశించిన చరిత్ర ఏదన్నా ఉంటే నా భార్య ఇంకొకటికి భార్య అయిపోవాలని తన్ను తాను శపించుకున్నటువంటి వ్యక్తి. అంత నీతిమంతుడు ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా? ఏబు అన్యాయం జరిగితే సహించలా. దుష్టుల దవడ మీద కొట్టి దీనులను వాళ్ళు దోచుకుంటే ఆ దోచుకున్న దాన్ని తిరిగి దీనులకి ఇప్పించినటువంటి నీతిమంతుడు. మనసులో కూడా పొరుగువాని భార్యను ఆశించినంత నీతిమంతుడు. తన చర్యలలో ఎక్కడా లోపం లేకుండా, ఇంకా ఎక్కడన్నా పొరపాటు జరిగిద్దేమో, తన వల్ల కానీ తన పిల్లల వల్ల కానీ ఎక్కడన్నా తప్పు జరిగిద్దేమో అని ఎరిగి ప్రతిరోజు కూడా దేవునికి బలి అర్పించి ఏ దోషము లేకుండా తనను తన ఇంటి వారిని కాచుకున్నటువంటి వ్యక్తి ఏబు. ఇంత నీతిమంతుడు, ఇంత పరిశుద్ధుడు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఏబు సహా భయపడ్డాడని రాస్తుంది బైబిల్లో. భక్తిహీనుడు భయపడతాడంటే అర్థం ఉంది, పాపాత్ముడు భయపడ్డాడు, పాపాత్మురాలు భయపడ్డదంటే అర్థం ఉంది. నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి, పాపాన్ని ఇష్టపడని వాడివి, అన్యాయం సహించని వాడివి, దీనులకు చెయ్యి చాపిన వాడివి, చెయ్యి చాపి చెయ్యి పిడికిలి విప్పి వాళ్ళకు సాయం చేసిన వాడివి, విధవరాండ్రను ఆదుకున్నోడివి, అనాథలకు అన్నం పెట్టినోడివి, ఇంత నీతిమంతుడైన నువ్వెందుకు భయపడాల్సి వచ్చింది? ఏమో తెలియదు సార్, కానీ భయం నన్ను వెంటాడుతుంది. ఏం భయం? ఏం భయమా? నా భార్య ఇప్పుడు చాలా విధేయురాలుగా ఉంది, నా భార్య నా మీద తిరుగుబాటు చేసిద్దేమో అనే భయం కలుగుతుంది. నా పిల్లలు 10 మంది చాలా పచ్చగా కళకళలాడుతా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ప్రాణ ప్రమాదం కలిగిద్దేమో అని భయం పడుతుంది. నాకున్న ఆస్తి అంతస్తు దాసదాసి జనాంగం సమృద్ధిగా ఉంది, ఇదంతా పోతుందేమో అని భయం పుడుతుంది. నా దేహం అవయవ సౌష్ఠం అన్ని క్రమంగా ఉన్నాయి, నా దేహంలో ఆరోగ్యం కోల్పోతానేమో, కొద్ది రోజుల తర్వాత ఇదంతా పోతుందేమో అనే భయం పుడుతుంది. నేను చెప్పానా? ఏబే చెప్పాడా?
ఏబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో సాక్షాత్తు ఏబే చెప్పాడు చూడండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదియే నాకు సంభవించుచున్నది. భయపడితేనో అన్నదాన్ని రౌండ్ చేసుకోండి. అది అంటే ఏవి రాకముందు ముందు భయపడ్డాడు. నాకు అలాగైద్దేమో, ఇలాగైద్దేమో, అట్లయిద్దేమో, ఎట్లయిద్దేమో అని ముందుగానే భయపడ్డాడు. ఏదైతే భయపడ్డాడో అదే ఆయన ఎత్తి మీదకి వచ్చిందట. ఆయనే చెబుతున్నాడు, నాకేం తెలుసు, భీతి అన్నా భయం అన్నా ఒకటే. తర్వాత చదువు. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. అది విషయం. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినే అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వస్తుంది. అంటే ఏబుకి ఇవన్నీ రాకముందు ఇవన్నీ వస్తాయేమో అని ముందు భయం కలిగిందట. ఆ భయాన్ని బట్టి నిజంగా అనుకున్న ఎన్నో వచ్చినాయి ఆయనకి. అందుకే సైతాను కూడా మనకెప్పుడు అవకాశం ఉన్నంత వరకు కీడు సంబంధమైన కళలు చూపిస్తూ ఉంటాడు. కీడు సంబంధమైన కళలు, కీడు సంబంధమైన ఆలోచనలు, ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి మనకి. గమనించి చూడండి, మన సైకాలజీని గమనించండి. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు మనకి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన, ఆనందకరమైన ఆలోచనలు రావు. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ అనుభవం నాకు, ఇంకొకళ్ళకని కాదు, దాదాపు అందరికీ ఉంటుంది. ముఖ్యంగా భక్తి పరులందరికీ కూడా ఈ శోధన ఉంటుంది. ఎందుకంటే భక్తుల్ని వాడు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. ఈ స్పృహ ఎంతమందికి ఉంది అంటే, నేను నా మీద నేనే పరిశోధన చేసుకొని నేను తెలుసుకున్న సత్యం ఇది. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఏదో జరుగుద్ది, ఏదో అయిద్ది, ఏదో నష్టం కలిగిద్ది, ఏదో కీడు కలిగిద్ది, ఏదో ఎఫెక్ట్ కలిగిద్ది, ఏదో అయిపోయిద్దని ఎప్పుడు నెగిటివ్ థాట్స్ అయ్యే వస్తుంటాయి. అదేందనుకున్నావు? వాడి కుట్ర, సైతాను కుట్ర. సరే, ఆలోచనలు అవి వస్తున్నాయి అంటే వదిలేసే. నిద్రపోతే కల్లో కూడా మన వాళ్ళకి ఏదో జరిగినట్టు, మనకేదో అవుతున్నట్టు, మనల్ని ఎవరో తరుముతున్నట్టు, మన మీద ఏదో కుట్ర జరిగినట్టు నిద్రలో కూడా మన పిల్లలకి ఏదో అవుతున్నట్టు, లేదా పెద్దవాళ్ళకి ఏదో అవుతున్నట్టు, ఇంట్లో వాళ్ళకి ఏదో జరుగుతున్నట్టు, మనకేదో జరుగుతున్నట్టు, మనం ఏదో చేసే పనిలో నష్టపోతున్నట్టు. నువ్వు చేసే పని, వ్యాపారం, ఉద్యోగం, వాటిల్లో నువ్వు ఎఫెక్ట్ అవుతున్నట్టు. ఆఖరికి సేవ చేసే సేవకుడికి కూడా కూర్చున్న వాళ్ళంతా ఖాళీ అయిపోయినట్టు కనపడతా ఉంటుంది. సేవకుడి ఎప్పుడన్నా తగిలిందా మీకు? ఈ తరహా స్వప్నం ఎప్పుడన్నా వచ్చిందా? తగిలితే చేతులు ఎత్తొచ్చుగా మీరు కూడా. అట్లాంటి కాలం ఎప్పుడన్నా వస్తే చాలాసార్లు వచ్చిందా? అదిగో రవి చెబుతున్నాడు, చాలాసార్లు వచ్చిందంట. అంటే దైవజనులనే కాదు, విశ్వాసులనే కాదు, సేవకురాళ్ళు, విశ్వాసురాళ్ళు, స్త్రీలు పురుషులన్న భేదం లేదు. దాదాపు 100లో 98% మంది భక్తులకు ఈ విధమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. సాతాను ఏబు దగ్గరకు వచ్చి పారిపోయాడా, ఏబుని గెలిచాడా అనే ఒక ప్రశ్న వేసుకుంటే, ఏబుని గెలవలేకపోయాడు. ఎందుకంటే ఏబు దగ్గరికి పోయి ఏబును ముట్టడానికి 3 అంచెల కంచె ఉంది. దేవుడితో చెప్తున్నాడు, ఏబు ఊరకినే నీతిమంతుడయ్యాడా? నువ్వు అతనికిని, అతని ఇంటి వారికిని, అతను కలిగిన అంతటికి చుట్టూ కంచె వేసితివి కదా, అది తీసి నన్ను పోని, అప్పుడు చెబుతా ఏబు సంగతి అని వీడు అడిగితే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు? మీకు తెలుసా ఒక రహస్యం? ఏబు 3 అంచెల కంచెలో ఉన్నాడన్నది నిజమే. 3 అంచెలు అంటే ఏబు వ్యక్తిగతంగా ఏబుకి, ఏబు ఫ్యామిలీకి, అలాగే ఏబు కలిగి ఉన్న యావత్ ఆస్తికి కూడా దేవుడు కంచె వేశాడు. అవి ఎవరు ముట్టకుండా, ఆస్తి ముట్టకూడదు, సంతానం ముట్టకూడదు, ఏబును కూడా ముట్టకూడదు. భక్తులకి ఈ విధమైన భద్రత ఉంటుంది. అయితే వీడేం చేశాడు తెలుసా? ఫస్ట్ డైరెక్ట్గా ఏబుని ఫేస్ చేయాలని వెళ్ళాడు.
అయితే కంచె అడ్డు ఉంది కాబట్టి ఏబుని వెళ్ళి డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయలేకపోయాడు. అంటే శారీరకంగా, సీరియస్గా వినండి, శారీరకంగా ఏబును డ్యామేజ్ చేయలేకపోయాడు. కానీ శారీరకంగా డ్యామేజ్ చేయడానికి ముందు మెంటల్గా డ్యామేజ్ చేశాడు. అది జరిగిన కుట్ర. ఎట్లా డ్యామేజ్ చేశాడు? మెంటల్గా, అంటే మానసికంగా డ్యామేజ్ చేశాడు. ఎందుకంటే ఆదాము నుండి సంక్రమించిన అదే రక్తము ఏబులో కూడా ఉంది. అంటే ఏబు శరీరంలో కూడా పాపం ఉంది. పాపము ఏ శరీరంలో అయితే ఉంటుందో ఆ శరీరము భయము కలిగి ఉంటుంది. సో భయము లేనివాడు ఎవరు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నట్టే, పాపము లేనివాడు లేడు, ఒక్కడు లేడు అన్నట్టే, పాపమున్న ప్రతి చోట భయము కూడా ఉంటుంది. కాబట్టి సాతానుకు అంత మాత్రం ఆధారం చాలు.